సార్ మొన్న చూశారు అసెంబ్లీలో సిపిఎం మీద మీ మీద కూడా సీఎం తీవ్రమైన విమర్శలు చేశారు, మిమ్మల్ని దబ్బనం పార్టీగా ఆయన అభివర్ణించారు. ఎలా తీసుకున్నారు ఆయన విమర్శని మీరు? అదే సీఎం స్థాయి వాడు అసెంబ్లీలో సిపిఎం దబ్బనం పార్టీ, సూదుల పార్టీ, పోలీసులకు కూర్చారు అంటే అంత బాధ్యతారహితంగా మాట్లాడితే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అసలు ఆయన సీఎం కావడానికి అర్హుడా అని నేను అడుగుతున్నా. ఇట్లాంటి మాటలు మాట్లాడేవాడు. ఎక్కడ పోలీసులు దబ్బనం కూర్చారు? ఏ ఘటన బట్టి ఆయన చెప్తున్నాడు? అంత చీప్గా మాట్లాడచ్చు ముఖ్యమంత్రి. ముదిగొండలో కాల్పుల దాకా తీసుకెళ్లారు ఆనాటి ఉద్యమాన్ని. అదే అలాగే మల్లన్న సాగర్లో కూడా కాల్పుల దాకా తీసుకెళ్ళడానికి మీరే మీ పేరు ప్రస్తావించకపోయినా కూడా ఆయన, నేను అదే అడుగుతున్నా. ముదిగొండలో జరిగింది లేదా ఆనాడు చంద్రబాబు హయాంలో జరిగింది, వీటన్నిటిలో చంద్రబాబు వైఖరిని, రాజశేఖర రెడ్డి వైఖరిని ఇవాళ కేసీఆర్ సమర్థిస్తున్నాడు. ఆనాడు వాళ్ళకి వ్యతిరేకంగా ఆ ఉద్యమాల్లో కలిసి వచ్చి మాట్లాడిన మనిషి అంటే నాలుకని తిప్పేయడం, ఎంత దిగజారైనా మాట్లాడటం. అతను ప్రజాస్వామ్యవాద, వాస్తవాలు మాట్లాడతాడా, నిజాయితీ ఉందా? అట్లాంటి సీఎం కాబట్టి గౌరవం తప్ప, లేదా అట్లాంటి మాటలు మార్చే మనిషికి అసలు విలువ ఉందా?